హలో ఫ్రెండ్స్, మన యశ్వంత్ ఛానల్‌కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇంకొక రుచికరమైన వంటతో మీ ముందుకు వస్తున్నాను. అది చికెన్ గ్రేవీ కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇందులో ఒక స్పెషల్ ఐటెమ్ యాడ్ చేస్తాను. వీడియో మధ్యలో చూద్దురు. దీంట్లో ముందుగా చికెన్ బాగా కడుక్కుందాం. కడుక్కొని అరకే చికెన్ తీసుకున్నాం. దీంట్లో మనం కొద్దిగా కారం, అలాగే ఉప్పు, కొద్దిగా ఆయిల్, అలాగే పసుపు యాడ్ చేద్దాం. యాడ్ చేసి బాగా కలుపుకుందాం. కలుపుకొని దీన్ని బాగా మనం వేసిన కారం, ఉప్పు అంతా బాగా ఎక్కాలి. దీన్ని ఒక పావు గంట సేపు పక్కన ఉంచుకుందాం. ఉంచుకున్న తర్వాత ఈ టైంలో మనం ఏం చేద్దాం, ఉల్లిపాయలు కోసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. చేసుకున్న తర్వాత స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ తీసుకొని మనం అందులోని ఉల్లిపాయలు కోసుకుని ఉంచుకున్నాం కదా, అది వేపుకుందాం అన్నమాట. చూపిస్తాను చూడండి. దీనికి బాగా మసాలా ఎక్కాలన్నమాట. మనం వేసుకున్న కారం, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు బాగా దీన్ని ఒక పావు గంట సేపు పక్కన ఉంచుకుందాం. ఎందుకంటే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా ఉంచితే వెంటనే వేసేసి టేస్ట్ రాదు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ తీసుకొని మనం ఉల్లిపాయలు కోసుకుని ఉంచుకున్నాం కదా గుండగా, దాంట్లో కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అలాగే ఒక టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేద్దాం. యాడ్ చేసి దీన్ని బాగా వేపుకుందాం అన్నమాట. వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాన్ని మేము అప్పుడు కప్పు వేసి ఉంచుదాం. ఇంకా త్వరగా వేగుతుంది అన్నమాట ఆ ఉల్లిపాయ పేస్ట్ అన్ని. పసుపు వేసి కొద్దిగా వేపుకుందాం. కప్పు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. బాగా వేపుకోవాలి. అంటే త్వరగా అవుద్ది అంతే, ఇంకేట్లేదు. ఇది గుప్పేసిన ఇంకా వేగంగా వేగుతుంది. పప్పు వేసి ఉంచుతాం అన్నమాట. అప్పుడు మనం ముందుగా చికెన్ని కలుపుకొని ఉంచుకున్నాం. కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసి అన్నమాట. ఇది వేగిన తర్వాత ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యశ్వంత్ ఛానల్ని. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, మా బెస్ట్ కుకింగ్ వీడియోస్ అని చూడండి. ఇంకా మీదటి మన ఛానల్ అన్ని కుకింగ్ వీడియోస్ వస్తాయి. నా ట్రావెల్ వీడియోస్ అన్ని వేరే ఛానల్ క్రియేట్ చేశాను, కుమార్ లైఫ్ జర్నీ ఛానల్ అని, అందులో వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ఉల్లి ముద్ద అనేది మనం ఇందులో బాగా కలాలి. కలిసిన తర్వాత అప్పుడు ఏ స్పైసీ యాడ్ చేస్తున్నానో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మీరు ఏ డౌట్ ఉన్నా కామెంట్ తెలియజేయండి, మెసేజ్ చేయండి. నేను ఇంటరాక్ట్ అవ్వడానికి బాగుంటుంది. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. మన యశ్వంత్ ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. మీరందరూ సపోర్ట్ చేయబట్టే నాకు ఇంతవరకు మానిటైజేషన్ కంప్లీట్ అయింది, ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదా, దీంట్లో ఒక నిమిషం కప్పు వేసి ఉంచుకుందాం. ఉంచుకున్న తర్వాత నేను ముందుగా జీడిపప్పు నానబెట్టి ఉంచుకున్నాను, చెప్పాను కదా ఒకటి యాడ్ చేస్తానని. చాలా బాగుంటుంది జీడిపప్పు యాడ్ చేస్తే. పచ్చి జీడిపప్పు దాన్ని నానబెట్టి ఉంచుకున్నాను. మీకు ఉట్టి పచ్చి జీడిపప్పు కూడా తింటారు తెలుసా మీకు, నానబెట్టుకొని. చాలామంది దొరుకుతుంది మనకి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని మనం ఒకసారి వేసుకుందాం. పప్పు వేసి ఉంచుదాం అన్నమాట. అప్పుడు తర్వాత ఏంటంటే యాడ్ చేస్తాను, కారం యాడ్ చేస్తాను, ధనియాల జీలకర్ర కూడా యాడ్ చేస్తాను, గరం మసాలా యాడ్ చేస్తాను, అలాగే ఉప్పు కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కప్పు వేసి ఉంచాలి. ఒకసారి తీసి అప్పుడు మనం నీరు యాడ్ చేసుకుందాం, ఒక 250 ml. ఇవన్నీ వాటర్ మనం 250 ml వాటర్ యాడ్ చేస్తాను ఇందులో నేను. ఇది ఇప్పుడు కప్పు వేసి ఉంచుకుందాం. బాగా ఉడకబెట్టుకుందాం. ఉడికిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. కొన్ని మందికి హాట్గా ఉంటే ఇష్టం. నాకైతే మాత్రం సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం, చాలా మెత్తగా ఉండాలి. అందుకే నేను బాగా ఉడకబెట్టుకుంటాను. ఇంచుమించు మనకి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది కర్రీ. చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది, చూసారా. మనం వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది అసలు చికెన్ గ్రేవీ కర్రీ. మీరు ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, మర్చిపోవద్దు. ముఖ్యంగా అలాగే నెక్స్ట్ రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. అలాగే వెజ్, నాన్ వెజ్ రకరకాలు నేర్చుకుంటూ ఉంటున్నాను కదా, కొత్త కొత్త రెసిపీస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.